కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని ఉపాధ్యాయులు రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో తహసీల్దార్కు వినతిపత్రం అందజేసి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు టీఏ డిఏ డబ్బులు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. మండల వివిధ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కిజాక్ ఆధ్వర్యంలో ఈరోజు మన చిన్నకోడూరు మండల తహసీల్దార్ గారికి ఉపాధ్యాయుల యొక్క సమస్యలపైన వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ యొక్క ఉపాధ్యాయుల యొక్క సమస్యల్ని సత్వరం పరిష్కరించాల్సిందిగా మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. దాదాపుగా 2 సంవత్సరాల కాల పరిమితి దాటిపోయింది. పీఆర్సీ అమలు చేస్తానని కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పీఆర్సీ అమలు చేస్తుందనేటువంటి నమ్మకం ఉండే ఇప్పటికి 2 సంవత్సరాల నుంచి మేము వేచి చూస్తున్నాం. అదే కాకుండా డిఏలు కావచ్చు, లేకపోతే సిపిఎస్ రద్దు, ముఖ్యంగా సిపిఎస్ రద్దు కూడా ఇప్పటికీ అది అలాగే కొనసాగుతుంది. 2003 వాళ్ళ యొక్క ఉపాధ్యాయులను కూడా పాత పెన్షన్లోకి తీసుకొని రావాల్సిందిగా మేము కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మిగతా ఉపాధ్యాయులు కూడా సిపిఎస్ నుంచి ఓపీఎస్ కూడా తీసుకురావాల్సిందిగా మా యొక్క ప్రధానమైన డిమాండ్లు. అదేవిధంగా హెల్త్ స్కీమ్ కూడా అమలు చేస్తానని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇప్పటికీ హెల్త్ కార్డులు కూడా ఉద్యోగులకు ఇవ్వడం లేదు. మరియు ప్రభుత్వము పాత ఉపాధ్యాయుల యొక్క పాత బకాయిలు చాలా చెల్లించాల్సి ఉంది. అదే కాకుండా ఈ మధ్యకాలంలో రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులు చాలామందికి వాళ్ళకి ఇంతవరకు కూడా వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు ఏవి కూడా రావడం లేదు. ప్రభుత్వం తక్షణమే స్పందించి దీనిపైన తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. లేకపోతే ఉపాధ్యాయులందరూ కూడా ఐక్యంగా మరియు పోరాట బాట పట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సిందిగా కోరుచున్నాము.